మనకి పాఠ్య భాగము మానవుడు దేవుడు. మానవునికి ఉన్నవి దేవునికి ఉన్నవి, మనకు కావలసినవి దేవుడు మనకి ఇవ్వవలసినవి. అవి గమనిక చేద్దాం. దేవుడు మానవుని రూపకల్పన చేసినప్పుడు రెండు పదార్థముల సమ్మేళనముగా మానవుని దేవుడు కలుగు చేసినాడు. The God composed us with two kinds of elements as a one. కాబట్టి ఒకే వ్యక్తిగా ఉన్న మనలను రెండు పదార్థములుగా ఆయన ఐక్యపరిచినాడు. వాటిలో ద ఔటర్ ఫేస్ ఆఫ్ ద ఔటర్ మ్యాన్, బాహ్యమునకు కనబడుచున్నది దేహము అను ఆకారములో ఉన్న ప్రాణము, అశాశ్వతము. అదే వ్యక్తిలో, అదే దేహములో, అదే వ్యక్తి యొక్క జీవితంలో ప్రభు మరొకటి ఇచ్చి ఉన్నాడు. అది శాశ్వతమైన ఆత్మ. మానవుడు అనగా ప్రాణము ప్లస్ ఆత్మ, భౌతికము ఆధ్యాత్మికము, దృశ్యము అదృశ్యము, ఇట్టివారమైన వారమే మానవులైన మనము. ఇది ఒక హెడ్డింగ్. రెండవ హెడ్డింగ్ ఏంటంటే దైవము ఆయన మానవులైనటువంటి మనకున్న రెండు ప్రశ్నలకు జవాబిచ్చువాడై ఉన్నాడు. మనల్ని మనం కలిగి ఉన్నది ప్రాణము ఆత్మని చెప్పుకున్నాం. ఈ రెండింటికి సంక్షేమము దేవుని మూలముగానే కలుగుతుంది. కలిగిన సమస్తమును దేవుని మూలముగా కలిగి ఉన్నది. మనము కూడా దేవుని మూలముగా కలిగి ఉన్నాము. ఇది అమ్మగారు చెప్పినట్లు న్యాయాధిపతులను యెహోవా పుట్టించెను. అలాగనే యోహాను లాంటి వారిని దేవుడు చెప్పి పుట్టించాడు. యోహాను కూడా మోషేని పుట్టించాడు, కానీ ఎవరికి చెప్పకుండా పుట్టించాడు. మనము కూడా పుట్టాము. ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా యాజ్ ఏ హోల్, ఒక మానవ సమాజమున మనమందరూ కూడా జన్మను పొందిన వారమే. మనం కూడా జన్మించిన వారమే. మనము కూడా పుట్టిన వారమే. ఇన్ జనరల్ గా మన పుట్టుక వెనక కూడా దేవుని సంకల్పం ఉన్నది. భార్య భర్త దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నిన్ను పెళ్లి చేసుకున్నాను, 8 సంవత్సరాలు అయింది, ఎదురు చూస్తున్నాను, ఏంటి పిల్లల్ని ఇవేంటో నాకు అడుగుతుంది భర్తని. అప్పుడు భర్త ఏమంటున్నాడు, నేను దేవుడునా నీకు పిల్లల్ని ఇవ్వడానికి? దేవునికి ప్రతిగా ఉన్నానా? దేవునికి ప్రతిగా ఉన్నానా? నేనేమన్నా మానవ పరిజ్ఞానమైన సైన్స్తో కొంతవరకు దేవుని తెలుసుకొనవచ్చును, ఇంకా విపరీతమైతే దేవుడు లేడు కూడా అనవచ్చు. నీవు హ్యూమన్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ద బేస్ టు అండర్స్టాండ్ ద నాలెడ్జ్. జ్ఞానమును అందుకోవడానికి జ్ఞానము కావాలి, కానీ దివ్య జ్ఞానాన్ని అందుకోవడానికి విద్యా జ్ఞానము చాలదు. వజ్రమును వజ్రముతోనే కోయాలి, ఆత్మీయ విషయములను ఆత్మీయ విషయములతోనే మనస్కరించాలి, మతోనే మనస్కరించాలి. శరీర విషయములను శరీరముతో మనస్కరిస్తాం, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనస్కరిస్తాం, శరీరానుసారులు శరీర విషయంలో మనస్కరిస్తాం. మనం ఏ సారులము? ఆత్మానుసారం. రక్షించబడలేదా నీవు? శరీరానుసారివి. రక్షించబడినట్లయితే నీవు ఆత్మానుసారివి, కానీ ప్రాణముతో ఉన్న సారివి, కానీ దేహముతో ఉన్న సారివి, కానీ జీవించున్న వ్యక్తివి. ఎట్ బట్ మన శరీరానుసారులుగా ఉన్న మన బ్రహ్మ సహోదరి సత్యం భార్య సాక్ష్యం చెప్పింది కదా, శరీరానుసారిగా ఉన్న దేవుని తనకు
దేవునికి వర్తమానం అందినప్పుడు ఆమె బ్రతుకు మారుట ద్వారా ఆత్మానుసారముగా పరివర్తన చెందినది, ఆత్మానుసారముగా రసాయనిక చర్య జరిగినది. ఒక పదార్థం మీద మరొక పదార్థము రసాయనిక చర్య చేసినప్పుడు ప్రతి పదార్థానికి ఉన్న సహజమైన గుణములలో రంగు, రుచి, వాసన సహజ సిద్ధము. కానీ రసాయనిక చర్య జరిగినప్పుడు రంగు మారుతుంది, రుచి మారుతుంది, వాసన మారుతుంది. క్రీస్తుని విశ్వాసమైన ఈనాటి క్రైస్తవ గొర్రెపిల్ల సంఘమా, ఒక నేటి ప్రశ్న, ఆత్మానుసారనంటున్న నీవు, దేవుని చర్యకు గురైనంటున్న నీవు, దేవుని నమ్మినానంటున్న నీవు, దేవుని విశ్వాసమించానంటున్న నీవు, రక్షించబడినానంటున్న నీవు, దేవుని రాకడ వస్తే కనురెప్పల మారుతానంటున్న నీవు, నీలో రసాయనిక చర్య జరిగినదా? నాగార్జున సాగర్ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి మన సోదరుడు సాల్మన్ రాజు ఉన్నాడు ఇక్కడ, ల్యాబ్ అసిస్టెంట్. మా స్టూడెంట్ అంటాడు, ఎంఎస్సీ చదివిన వాళ్ళు కూడా. చూడండి, ల్యాబ్ అసిస్టెంట్. ఇక తర్వాత ప్రమోషన్ వచ్చేటట్టు ఉంది, అవన్నీ గుర్తులేదు నాకు. కానీ ఏమిటో ల్యాబ్లో ఉన్న జరిగేది, ఒక పదార్థం తీసుకుని మరొక పదార్థం దాని మీద రసాయనిక చర్యకు చోటు ఇవ్వాలి. ఆ చర్యకు చోటిచ్చిన తర్వాత ఆ చర్య ఏమి జరిగిందో, చర్యకు ముందు ఎలా ఉన్నదో, చర్య తర్వాత ఏమి మార్పులు వచ్చినావో, ఏమి చేర్పులు, ఏమి కూర్పులు అనేది రిజల్ట్ గా చూపించాలి. అది ఏ పదార్థమైనా సైన్స్ ల్యాబ్లో ప్రొఫెసర్స్ అయిన వారు ఏ రకమైన రసాయనిక చర్య చేయమని వారికి హోంవర్క్ ఇచ్చినారో, ల్యాబ్కు పంపించినారో, ఆ సమయంలో ఆ ల్యాబ్లోని స్టూడెంట్స్ అందరూ కూడా వారి బల దగ్గర కూర్చొని ల్యాబ్ అసిస్టెంట్ దగ్గర తీసుకున్న రసాయనిక పదార్థాలు తీసుకుని, ఒక పదార్థం ఇస్తాడా, రెండు ఇస్తావా? రెండు. ఒక పదార్థంతో రసాయనిక చర్య లేదు, ఆ ఇంట్లో ఏ ఒక్కరు తీసుకున్న రసాయనిక చర్య లేదు. కానీ రసాయనిక చర్య జరగాలి అంటే రెండు పదార్థాలు కావాలి. ఆ రెండు పదార్థాలు ఏక స్వభావం గల పదార్థాలు కాదు, ఒకదానికి ఒకటి మూడు కోణాల్లో కూడా భిన్నమైనటువంటి అయి ఉండాలి. దైవము మానవ స్వభావానికి భిన్నము, మానవ నైజము దైవ స్వభావానికి భిన్నము. అందు జరిగే మార్పే దైవము, అదే రసాయనిక చర్య. ప్రభు నమ్ముకున్నానండి, షటప్, ఆపు. యేసు ప్రభు శరీరధరిగా ఉన్నప్పుడు కూడా ఆయన స్వస్థతలు చేసినాడు. కొరాజీన, బేత్సైదా పట్టణాల్లో విపరీతమైన స్వస్థత చేసినాడు యేసయ్య. అనేకులు స్వస్థత పొందినారు. తర్వాత వాళ్ళ వైపు చూస్తున్నాడు, కొంతకాలం చూచినాడు, తర్వాత నోరు పట్టున్నాడు. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా పట్టణస్థులైన వారలారా, మీ మధ్యన నా యొద్దకు వచ్చిన వారలారా, నా నామం విన్న వారలారా, నా ముఖం చూచిన వారలారా, నా మాట విన్న వారలారా, స్వస్థత కావాలని స్వస్థత పొందిన వారలారా, అయ్యో బేత్సైదా, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు, మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల చేసి ఉన్న ఎడల ఆ పట్టణంలో పూర్వమే పట్టణస్తులైన వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కడుపు నిండా 3 పూటలు తిని, మరేంటి నేను ఎవరో చెప్తున్నారు, ఉపవాసం అంట, 40 రోజులు కూడా కంటిన్యూస్ గా ఉపవాసం అంట. మన తెలుగు వారు మనం తినే అన్నము కూర తినరంట, ఎన్నైనా తినొచ్చట ఉదయం సాయంత్రం దాకా. దేవుడు ఏర్పాటు చేస్తున్న ఉపవాసం అలాంటిదా, లేదా నేను కటిగా ఉపవాసం ఉంటాను, నేను మంచిని కూడా తాగనండి, నేను ఏర్పాటు చేసిన ఉపవాసం ఏమనగా
దుర్మార్గులు కట్టిన కట్లను దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుటయో, ఆడిమాను మోకులు కాడిమాను మోకులను విప్పుటయో, బాధింపబడిన వారిని విడిపించుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని ప్రతి విరుగుగొట్టుటయు కాడిని విరగొట్టుటయో, నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా, నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయు, ఆ? నీ రక్త సంబంధికి నీ ఆహారము ఆకలి కొనిన వారికి ఆకలి కొని వారికి పెట్టుటయు, ఆహారం పెట్టుటయో, నీ రక్త సంబంధికి నీ ముఖము ఈ తప్పి రక్త సంబంధి అక్కర్లో వచ్చిన ముఖం తిప్పుకొనకుండా ఉంటాయో, దిక్కుమాలను పెట్టను, దిక్కుమాలిన బీదలను నీ ఇంట దిక్కుమాల బీదలను నీ ఇంట చేర్చుకుంటాయు, నీ ఇంట చేర్చుకుంటాయో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, వతహీనులకు వస్త్రం ఇచ్చుటయో. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఎంతమంది వస్త్రములు లేని వారికి వస్త్రాలు ఇచ్చిన వారు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. బంధువులకి చుట్టాలకి పెట్టిన వారికి తిరిగి పెట్టడం కాదు, పట్టు చేరడం. మేలు చేసిన వారికి మేలు చేయడం కాదు, బట్టలు పెట్టిన వారికి బట్టలు పెట్టడము కాదు. మన ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరింటికి భోజనం చేసి వచ్చామో వాళ్ళు వస్తే మనకి ఇంటికి భోజనం పెట్టడము కాదు. మర్యాదకు ప్రతి మర్యాదలు కాదు, పుచ్చుకున్న వారి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఇవ్వడము కాదు. మరేంటి, పేదలని మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. పరలోక రాజ్యం ఇది. పరలోక రాజ్యం ధనవంతులతో పేదవాళ్ళగా. పేదలైన ఆ మాట ఖచ్చితంగా చెప్పయ్యా. పేదలైన మీరు ధన్యులు, ధన్యులు, పరలోక రాజ్యం పరలోక రాజ్యము మీది. వారిదే. పరలోక రాజ్యం అంట ఎవరిదే? లూకా 6:20. ఆ, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. వీళ్ళు ఈ అమ్మాయి పేదమ్మాయి, పేదోళ్ళు అని ఇక్కడ కూర్చున్న అందరితో కూడా ఎవరు నీ ప్రతి ఒక్కరితో కూడా కూర్చున్న ప్రతి ఒక్కరిని ఎవరో ఒకరు పేదమ్మాయి, పేదోడు అని అంటే నీ ఫీలింగ్ ఎలా ఉంటది? బాగుంటుందా? నవ్వుతావా? సంతోషిస్తారా? ఆ మాట అంటే నేను ఏమి బాధపడను అనేవాడు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. ధనవంతులై ఉండయా ఏంటి? ధనవంతులై ఉన్నవారై ఉండి పేదవాళ్ళు అంటే మా మాటను జీర్ణించుకోగలవా? సరే, పేదవాళ్ళు అంటే 4th క్లాస్ వాళ్ళు, ఏమి తినటానికి కూడా ఎప్పటికప్పుడు ఎత్తుకునేవాళ్ళు, కరెంటు బిల్లు కట్టాలన్నా సరే టైం దాటిపోయిన తర్వాత ఏదైనా సరే చాలా ఇబ్బంది, ప్రతి నెల ప్రతి పని ఇబ్బందికరంగా జరుగుతుంది. అలాంటి వారు పేదవారు. అలాంటిది ఏమి లేదండి, ఏది బిల్లు కట్టడం అలా తీసుకో 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 తీసుకో. బ్యాంకులో క్యాషియర్ ఎలా డబ్బులు ఇస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. అలాంటి వ్యక్తిగా డబ్బుతో కొరత లేకుండా దేనికి సమస్యగా ఫీల్ అవ్వకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తులు ధనవంతుల కింద ప్రస్తుతం మనం లెక్కేస్తున్నాం. ప్రపంచంలో ధనవంతులు కాదు, ఇండియాలో ధనవంతులు కాకపోవచ్చు, ఈ ఆంధ్రాలో ధనవంతులు కాకపోవచ్చు, న్యూజిలాండ్లో ధనవంతులు కాకపోవచ్చు. ఆ రేంజ్లో నేను మాట్లాడడం లేదు. నేను అబద్ధం ఆడమగడ నీలోనే ఐఎమ్ వెల్ ఆఫ్ అనుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? ఏమీ అనుకోలేదా నువ్వు? మరి నేను ధనవంతులు, నేను పేద వ్యక్తిని, ఈ లెక్కలో పేద వ్యక్తిని కాదు అన్నవాళ్ళు చేయొద్దండి. అందరు పేదవాళ్ళేనా? ఆ పేద వ్యక్తి కింద నేను రాను, నేను ధనవంతుడిని అన్నట్టు చేయొద్దండి. మన పరిధుల్లోనే, లోకంలో కాదని చెప్పాను కదా. నీ పక్క వాళ్ళంగా చూసుకుని చెప్పు, మనసాక్షి పెట్టుకుని నీ పక్క వాళ్ళంగా చూసుకుని చెప్పు, వాళ్ళకన్నా ధనవంతులు కాదు చెప్పు. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ కూడా ఎక్కడ చెయ్యి, నీ ముందు మేజర్ ఎక్కి వెనకున్న మేజర్ ఆ మేజర్ ఎక్కి 10 ఎకరాలు ఉన్నా కానీ పేదవాడినా నువ్వు? 10 మేళ్ళున్నా పేదవాడివేనా? 350 చీరలు ఉన్నా కానీ పేదదానివేనా నువ్వు? జాగ్రత్త చేయకండి. కింద నుంచి పై వరకు చెప్పు యొక్క స్టాప్ యొక్క రంగు, ఇన్నర్ వేరు, అవుటర్ వేరు, బట్టలు, చీరలు, బ్లౌజులు, వాచ్లు, స్టాపులు, ఉంగరాలు,
ఖర్చీపులు ఇదేంటి మాస్క్ అన్ని మ్యాచింగ్ చేసుకుని మళ్ళీ పేదని అంటున్నావా? పేదరిపులు అరవ మాకు దేవుని మందిరంలో ఉన్నావు, నిజం చెప్పు. చెప్పండి. ఇప్పుడు అట్లయితే నేను ధనవంతుడిని అన్న చేయకండి. ఇప్పుడు కూడా అబద్ధం ఆడతాం మళ్ళీ. సరే, మంచిది. మరి మీకు పరలోక రాజ్యం లేదంట. నువ్వు పేదదానం అయితే అప్పుడు పరలోక రాజ్యం అంట. అంతా మీకు ఇమ్మంటారా? నాకొద్దు. నువ్వు నాకిస్తే నీవే పరలోకి వెళ్ళి నేను నరకానికి వెళ్తాను. అంత పిచ్చోడు అనుకున్నావు నువ్వు? నీవెంత, నీ డబ్బు ఎంత, నాకెందుకు? నీదంతా పారేస్తే నేనేమైపోతాను? నేను బతకాలి, నువ్వు కూడా. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? పేదవాడంటే ఇలాంటి ఇబ్బందులు ఉన్నవాడు కాదు. ఇందాక సహోదరి సాక్ష్యం ఇచ్చింది. ఆమె ధనవంతురాలుగా పుట్టింది, ధనవంతురాలుగా పెరిగింది, గొప్ప అనే దానిలో పుట్టింది, ధనవంతురాలుగా ఫీల్ అయింది, ప్రభువుని నమ్ముకొని పేదరాలు అయిపోయింది. భర్త 2 కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగింది. నేను ఎగోని సగము, ఎగోని ధనం అంతా పోయింది. ఇప్పుడు అరే నేను అనే ధనం అంతా పోయిందా? క్షమాపణ అడిగింది. పోయింది. అత్తగారిని క్షమాపణ అడిగింది. ఇంకా పరిస్థితి తగ్గిందో తగ్గలేదా? మాంగారిని క్షమాపణ అడిగింది. మరుదులని క్షమాపణ అడిగింది. కోడళ్లను క్షమాపణ అడిగింది. అప్పుడు అందరిని క్షమాపణ అడిగింది. నేను అనేది పోయింది. ఆమె పేదరాలు. చెప్పండి. ఆమె పేదరాలు. ఆమె పేదరాలు. ఇప్పుడు ఇందాక చేతులు ఎత్తమంటే కింద మీద పడ్డారులే. ఇప్పుడు నువ్వు నీ పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకుని అందరి కాళ్ళు పట్టి క్షమాపణ అడిగినటువంటి పేదరాలవా? ఆ మార్పు రాకుండా, ఆ రసనచర్య జరగకుండా, ఆ నేను అనే అహంతో ఉన్నటువంటి ధనవంతుడవా, ధనవంతురాలవా? ఇలాంటి మార్పు పొందిన దానిని నేను కూడా అన్నవాళ్ళు చెయ్యొద్దండి. ప్రభుదాస్ చెయ్యొద్దావు, నిలబడను. నీ భార్య కాళ్ళు పెట్టి క్షమలు అడిగావు ఎప్పుడన్నా? నీ భార్య ఇక్కడే నా పిలిచి అడుగుతాను, నిజమేనా? అవును, నమ్ము అన్న. అన్నం అంతా ఎక్కడ పట్టుకుంటాను, టైం లేదు మనకి. ఒక కింద పట్టుకుంటే తెలియదు అన్నం అంతా ఉడికిందా లేదా. థ్యాంక్ యూ, కూర్చోం. ఎవరు చెయ్యెత్తిందాక? ఎవరు చెయ్యెత్తిందాక? ఎవరు? బ్యాంక్ మేనేజర్గా చెయ్యెత్తారు అక్కడ. ఏంటి సార్ మీరేంటంటే చెప్పండి గట్టిగా. ఎవరిని? అంతేనా? కొడుకు లేడా? కొడుకు అడిగారా? కొడుకుని అడిగారా? దేర్ ఇస్ గాడ్, హి ఇస్ ద గాడ్, ద క్రైస్ట్ ఇస్ ద లార్డ్. దేవుడు కనపడాలా? ఇదే కనపడుతుంది, ఇంకేం కనపడాలి నీకు? ఇంకేం చెప్ప? ఏ టాల్ మ్యాన్ కుమార్, నీ సంగతి ఏంటి చెప్పు ఒకసారి చెప్పు. నీ భార్య ఇక్కడే ఉంది, చెప్పు. ఏమడిగి? ఎవరిని? నువ్వు అంత ఎత్తుంది, అంత నువ్వు ఉండి గజవాడు ఎక్కడైనా నువ్వు తెలవని వాళ్ళు లేరు కదా. ఏ షాప్కి వెళ్ళి నీకు ఫోన్ చేసినా నేను చూడగలిగిన రేటు తగ్గించేస్తున్నారు కదా. అప్పట్లో దొరుకుతుంది ఏంటి? మ్యూజియం కదా, అదేంటంటారు కాదు, గ్రౌండ్స్ లో పెడతా ఉంటారు కదయా, ఎగ్జిబిషన్ పెడతారండి. ఎగ్జిబిషన్ ఏదైనా వెళ్ళి నీ ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఏది కొనబోయినా వాడు ఎంత చెప్పి మాట్లాడినా రేటు తగ్గిపోతే కుమార్ను ఫోన్ చేస్తే కుమార్ వచ్చి మరి ఏం చెప్తాడు, ఏం మాట్లాడదు, ఏం జరుగుతుంది కానీ డౌన్ అయిపోతాడండి. అలాంటి ఆజానుబాహుడు క్షమాపణ అడిగాడంట నోటితో. ఎవరిని? భార్యన. అవ్వా, ఇంకా పరివేం ఉన్నాయా నీకు? అంత మధ్య పని ఎలా చేశాడంటే, యేసు నమ్ముకునే మతి వస్తుందా, మతి పోతుందా? అరే గట్టిగా మతి పోతుంది. గట్టిగా మతి పోతుంది చెప్పాలి.
మతిపోయిన మెంటల్లో వచ్చిన వాళ్ళకే పరలోక రాజ్యము. హృదయ శుద్ధి, బుద్ధికి స్వస్థత. స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి, స్వస్థ బుద్ధి. స్వస్థత దేహములో స్వస్థత కాదు. ఏమి స్వస్థత కావాలి? స్వస్థ బుద్ధి. బుద్ధికి ఏమైనా బుద్ధికి స్వస్థత. బుద్ధికి స్వస్థత. అబ్బా, మీ అందరితో సాక్ష్యం చెప్పించాలి అంటే అబ్బో సంవత్సరం చాలదు. ఏంటి సంవత్సరం చెప్పాలా? సంవత్సరం చాలదు. ఎవరు వీరందరూ? పరలోకంలో ప్రభు నడుతున్న ప్రభువా, వీళ్ళు ప్రత్యేకమైన వింగు పెట్టావు, ఈ ప్రత్యేక వింగులో మమ్మల్ని కూడా దేవతలు కూడా వెళ్ళనిట్లేదు నువ్వు. ఎవరో ప్రభు ఈ వింగులో ఉన్నదంటే వారా లోకములో పుట్టి పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాప నైజంతో మూర్తి వివించిన వారు వాటన్నిటిని జయించి ఈ లోకానికి వచ్చిన వారు. అబ్బా, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. మహాశ్రమలలో నుండి వచ్చిన వారు జయశీలిలో. గొర్రె పిల్ల రక్తం. జయము జయము జయము. హోసన్నా జయము. ఆయన పిలవచ్చు వారికి జయము చెప్పాలా? జయము జయము చెప్పండి. జయము జయము. 10,000 మందా? 50,000 మందా? 50 లక్షల మందా? ఎంత సంఖ్య? సభ జన ప్రవాహం. ఏంటండి? జన ప్రవాహము. నది పొంగినట్లుగా, సముద్రం పొంగినట్లుగా జనము సంఖ్య పొంగుతూ ఉన్నది. ఎంత సంఖ్య? ఎంత సంఖ్య గల వ్యక్తులు? లేరా సంఖ్య కాదు ఇక్కడ. మరి ఏమిటి? మరి ఏమిటి? ఏమిటా సంఖ్య? ఏమిటా సంఖ్య? లోకమును జయించి వచ్చిన వారు. ఎవరైనా వీరు? లోకమును జయించి వచ్చిన వారు. జయించి వచ్చిన వారు. జయించు వారికి పరదేశ ఫలాన్ని తిని ఏంటి భుజింపనిస్తాను. జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయము. క్రైస్తవ సమాజముగా కూడుకుంటున్న విస్తారమైన సమూహాలుగా కూడుకుంటున్న వాళ్ళారా, విస్తారమైన సమూహముల మధ్య ఒక వ్యక్తిగా ఉన్న నీవు, ఇలాంటి సమూహం పెద్ద సమూహం కూర్చుందంట. ఆ విందుకు వచ్చేవారికి ప్రత్యేకమైన బట్టలు ఇచ్చారంట వెళ్ళడానికి, లోనికి వెళ్ళడానికి. ప్రత్యేక వస్త్రములు ధరించుకుని వెళ్ళాలట. అందరికి ఎవరట ఆ వస్త్రములు? ఆ వస్త్రమే మనకి లైసెన్స్ అంట లోనికి వెళ్ళడానికి. ఆ విందు వ్యక్తి వెళ్ళి చూడడానికి వెళ్ళాడు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి. ఎవరో చూడడానికి వెళ్ళారు? కూర్చున్న వారిని చూడడానికి వెళ్ళారంట. అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకోనని ఒకరిని చూచి అల్లి అందరూ చూస్తా ఉంటే ఒక వ్యక్తి కనపడ్డాడంట. ఎవరంట? పెండ్లి వస్త్రము ధరించుకోని. పెండ్లి వస్త్రము లేకుండా కూర్చున్నాడట. ఏంటని? పెండ్లి వస్త్రము ధరించుకోనని వాడు. అదేనయ్యా, పెళ్లి వస్త్రం ధరించుకున్న వాడు కూర్చున్నాడంట. అప్పుడు అడుగుతున్నారు అతను ఏమని? స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది? పెళ్లి వస్త్రం లేకుండా ఈ విందులోకి ఎలా వచ్చావు నీవు అని అడుగుగా వాడు మౌని అయి ఉండను. చెప్పాడా? చెప్పలేదు. ఆ భూమి మీద ఉన్నప్పుడు అది ఎదురుందా మనోడికి? ఎవరికైనా దమ్ముందా ఎదురు మాట్లాడడానికి? మరి మాట్లాడమేమయ్యా? మౌనిగా ఉన్నాడు. అప్పుడు ప్రభు ఉన్నాయి, వీని కాళ్ళు చేతులు కట్టి చీకట్లా పడవేయండి. వీడిని అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతూ అక్కడ పడవేయండి. ఇక్కడ ఉండటానికి అర్హుడు కాదు. వాడు కనబడ్డాడు ప్రభువుకి. పెళ్లి వస్త్రం లేకుండా ఉన్నాడు. పెళ్లి వస్త్రాలు ఉన్న వారి మధ్య కూర్చున్నాడు. పెళ్లి వస్త్రం లేని వాడు కూర్చున్నాడు. ఎలా ఉన్నవి ఈనాటి మన సమాజంలో, మన సంఘాలు, మన వ్యక్తులు ఉన్న సంఘమంతా కూడా ఒకడికే పెళ్లి వస్త్రం లేనివాళ్ళేనా? పెళ్లి వస్త్రము లేకుండా ఉన్నాడట ఒకడు. మిగిలిన వారు ఎలా ఉన్నారండి? పెళ్లి వస్త్రం ధరించుకుని. ఇక్కడ కూర్చున్న వారందరిలో కూడా పరివర్తన అనేటువంటిదే పెళ్లి వస్త్రము. అది రక్షణ వస్త్రము, పరివర్తన వస్త్రము,
దేవుడు మనకి ఇచ్చినటువంటి నీతి వస్త్రము ఏంటని? నీతి వస్త్రం. నీతి వస్త్రము, న్యాయము, సత్యము, ఓదారంగు వస్త్రము కంటే, రాజులు రాణిలు కట్టినటువంటి రంగుల కన్నా, వస్త్రముల విలువ కన్నా అతి విలువైనది రక్షణ వస్త్రము. దీన మనస్సును వస్త్రం, ఆ? దీన మనస్సును వస్త్రము ధరించుకుని. చూడండి, దీన మనసు అనే వస్త్రం అట. కాబట్టి ఇప్పుడు ఈ సముదాయంలో కూర్చున్న ఈ 1000 మంది పైన వారు అందరూ కూడా మరి ఏం ధరించుకున్నారు పట్టణ అంటే? భలేగుందండి చీర. ఎక్కడ కొన్నారా అండి? ఎంత కొన్నారా అండి? అంకులు తెచ్చారు అమ్మాయి ఏంటి? అది ఎప్పుడైనా అంకులు అంటారండి. అంకులు బాగా వచ్చి సెలక్షన్, నేనంటే ఇష్టం. అవును, చూసుకోండి ఒకసారి, మీ పక్కన ఒకళ్ళు చూసుకోండి. ఎన్ని రంగులో, ఎన్ని కలర్స్, ఎన్ని మ్యాచింగ్లో, ఎన్ని డిజైన్లో, ఎన్ని ఫ్యాషన్స్, ఎన్ని కటింగ్లో, ఎన్ని రకాలుగా బట్టలు వేసుకున్నారు మీరు. మనం ఏ రంగు బట్టలు వేసుకున్నామో మన అందరికి కనబడుతుంది. ఇక్కడ యేసయ్య వస్తే మనందరం చూస్తే ఈ పైన వస్త్రాలు వాటి రంగులు, ఆ మ్యాచింగులు ఆయనకి, అమ్మ నాయన చూడు, ఈ మ్యాచింగులు ఆయనకి కనపడవు, ఈ రంగులు కనపడవు, ఎరుపు తెలుపు కనపడదు, చట్టి ముక్క పొట్టి ముక్క, అది పొడుగు ముక్క కనపడదు, ఏం చదువుకున్నావో కనబడదు, నీ ఎత్తెంతో లావెంతో బరువెంతో కనబడదు, నీ ఒంటి మీద ఏముందో ఏమి లేదో వస్తువులు బంగారాలు అవి కనబడవు. ఆయన కంటికి కనపడేది పెళ్లి వాతం ఉంటే కనపడద్ది, పెళ్లి వాతం లేకపోతే ఇంకేమి, అక్కడ శూన్యం మీద అక్కడ ఏమి కనబడదు. శూన్యమా? నీవు శూన్యమా? నీవు ధరించింది వస్త్రమా? రక్షణ వస్త్రమా? వస్త్రమా? రక్షణ వస్త్రమా? రక్షణ వస్త్రమా? పెండ్లి వస్త్రమా? ఏ వస్త్రం అండి? పెండ్లి వస్త్రమా? మహోన్నతుడైన మా ప్రభువా, మీ లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవగాహన మీరు మాకు దయచేయండి. మీకు మాకున్న బంధము, లోకానికి మాకున్న బంధము, కుటుంబ వ్యవస్థలో మాకున్న బంధము, ఎన్ని బంధాలతో మేము ముడివేయబడ్డామో మీ వాక్యంలో మేము విన్నాము. మేము కలిగి ఉన్న బంధములన్నిటిలో కూడా ప్రభా మేము జస్టిస్ చేయడానికి మాకు సహాయం చేయము. అట్లా మీ కృపను మాకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.